ఫిలిం నగర్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ అక్రమాల భాగోతంలో మరో కోణం వెలుగు చూసింది. 3 దశాబ్దాలుగా కొనసాగుతున్న భూదందాను బయటకు రానివ్వకుండా సొసైటీ పెద్దలు చేయని ప్రయత్నం లేదు. మద్రాస్ కేంద్రంగా తెలుగు సినిమాను హైదరాబాద్ తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేసింది. ఇందులో భాగంగా చిన్న కళాకారులకు ప్రోత్సాహం ఇవ్వాలనే లక్ష్యంతో సొసైటీ ఏర్పాటు చేసింది. సర్కార్ ఆలోచన గొప్పదే అయినా కొంతమంది సినీ పెద్దల మాయాజాలానికి సొసైటీ భూములు అక్రమార్కుల చేతుల్లో పడ్డాయి. సొసైటీ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరతీశారు. ఇలా అక్రమాలు ఒక్కొక్కటిగా పెరిగి ఏకంగా సొసైటీయే వాళ్ళ చేతుల్లోకి వెళ్లిపోయింది. తాజాగా కిరణ్మయి నివేదికతో ఈ భూదందాలు వెలుగు చూశాయి. సొసైటీ బైలాస్ కి విరుద్ధంగా అక్రమాలకు పాల్పడ్డారని ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది కిరణ్మయి. సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేని వారికి కూడా ప్లాట్లు కట్టబెట్టారని నివేదికలో వెల్లడించింది. అయితే ఈ నివేదికను ప్రభుత్వం లైట్ తీసుకుంది. ఈ రిపోర్టే కాదు, దాన్ని తయారు చేసిన అధికారిని మరో డిపార్ట్మెంట్ కు ట్రాన్స్ఫర్ చేసింది సర్కార్. చర్యలు తీసుకోవాల్సిన సర్కార్ పెద్దలు సొసైటీ అక్రమార్కులతో కుమ్మక్కయ్యారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎంక్వైరీ రిపోర్టును పట్టించుకుని ప్రభుత్వం ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీకి ఎన్నికలు జరపాలంటూ గత ఏడాది నవంబర్ 22న సర్కార్ మెమో జారీ చేసింది. హౌసింగ్ సొసైటీ నుంచి రికార్డులు సమర్పించాల్సిందిగా డిప్యూటీ రిజిస్ట్రార్ అంజనేయ శర్మ హౌసింగ్ సొసైటీకి డిసెంబర్ 3న లెటర్లు రాశారు. డిసెంబర్ 29 వరకు రికార్డులు ఆంజనేయ శర్మకు చేరిన వెంటనే జనవరి 1, 2014న ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అయింది. జనవరి 25న ఎన్నికలు కూడా జరగనున్నాయి. అదే రోజు ఫలితాలను విడుదల చేసేందుకు మొత్తం షెడ్యూల్ను రెడీ చేసింది డిపార్ట్మెంట్. ఓ సామాజిక వర్గానికి చెందిన చిత్రసీమ పెద్దలు తమ అర్ధ అంగబలాన్ని ఉపయోగించి పేద కార్మికులకు చెందాల్సిన భూములను అప్పనంగా కొట్టేశారు. సొసైటీని మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చేశారు. సాధారణ కళాకారులకు ప్రభుత్వం ఇచ్చిన 100 ఎకరాల స్థలంలో జానడు జాగా కూడా వారికి దక్కలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం ఇచ్చిన విలువైన భూమి ఇప్పుడు భూ బకాసురుల గుప్పిట్లోకి వెళ్లింది. ప్రభుత్వం స్పందించి తమకు రావాల్సిన భూమిని తక్షణమే ఇవ్వాలని లబ్ధిదారులు కోరుతున్నారు. నివేదిక అనుగుణంగా నిందితులపై చర్యలు తీసుకోకుండా సర్కార్ ఎన్నికలను నిర్వహించడమేంటని సభ్యులు ప్రశ్నిస్తున్నారు. వెంటనే నోటిఫికేషన్ను రద్దు చేసి నివేదికలోని అంశాలను బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో డాక్టర్ ఎన్ కిరణ్మయి అని జాయింట్ కమిషనరు ఆవిడ హౌసింగ్ సొసైటీ నుంచి ఆవిడని డిప్యూట్ చేసి ఇక్కడ డీసీఓగా చేశారు. ఆవిడ 30 సంవత్సరాల్లో ఎవరు చేయలేనిది, ఎవరు తీసుకురాలేని అది తప్పిదాలన్నీ కూడా బయట పెట్టేసి తీసుకొచ్చి పెట్టిందండి ఆవిడ. దాని మీద యాక్షన్ తీసుకోకుండా గవర్నమెంటు ఈ రోజున ఎలక్షన్ జరిపించడానికి రెడీ అయిపోయి ఆర్డర్స్ ఇష్యూ చేశారండి. ఇది ఆ ఆర్డర్స్ ఎలా ఇష్యూ చేశారు అనేది ఎవరికి వాళ్ళు చెప్పట్లేదు. హౌసింగ్ సొసైటీ పేరుతో సినిమా పెద్దలు రియల్ వ్యాపారంలో కోట్లాది రూపాయలు కొల్లగొట్టారన్న ఆరోపణలున్నాయి. ఇప్పటి వరకు 100 ఎకరాల భూమిలో ఇళ్ల స్థలాలు అమ్మడం, కొనడం చేయడం వల్ల వందల కోట్ల రూపాయలు చేతులు మారాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రస్తుతం 600 ప్లాట్లలో సినిమాకి సంబంధం లేని వాళ్లే 80% వరకు ఉన్నారని విచారణలో వెల్లడైంది. ఒకే కుటుంబం నుంచి 4-5 ప్లాట్లు కూడా దక్కించుకున్నారు. మాగుంట మురళీమోహన్ 8 ప్లాట్లు, ఐమాక్స్ అధినేత రమేష్ ప్రసాద్ 10, ప్రముఖ నిర్మాత విబి రాజేంద్ర ప్రసాద్ పేరుతో 2 ప్లాట్లు, టీడీపీ నేత తేరా చిన్నప్పరెడ్డి పేరుతో 5 ప్లాట్లు ఉన్నాయి. ఈ వ్యవహారం అంతా బయటపడకుండా అక్రమార్కులు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీ 1992లో ఏర్పడింది. సొసైటీ ఏర్పాటైన కొన్నాళ్లకే ఆరోపణలు వెల్లువెత్తాయి. 3 ఏళ్లకే ప్రభుత్వం విచారణ కమిటీ కూడా వేసింది. సినీ నిర్మాతలు, దర్శకులు, కళాకారులు, స్టూడియో ఇంజనీర్లు, ఆ రంగంలో పనిచేసే వాళ్లకే సభ్యత్వం ఇవ్వాలని ప్రభుత్వం నిబంధనలు విధించింది. అయినా వీటన్నిటినీ పక్కన పెట్టారు అక్రమార్కులు. కళాకారుల స్థలాలు, ఇల్లు అమ్మాల్సి వస్తే వాటిని సినిమా రంగం వారికే అమ్మాలని రూల్ ఉంది. అయితే వీటన్నిటిని తుంగలో తొక్కిన కబ్జాదారులు ఏమాత్రం సినిమాకు సంబంధం లేని బయటి వ్యక్తులకు ప్లాట్లు అమ్ముతూ సొసైటీ మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చేశారు. గవర్నమెంట్ ఉందా లేదా అనేది నాకు తెలియట్లేదు. ఇక్కడ ఎంతోమందికి అసలు ఒరిజినల్ మెంబర్స్కి న్యాయం జరగట్లేదు. ఇక్కడ అది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొంతమంది బడా నాయకులంతా కూడా పెద్ద వాళ్ళు, డబ్బులున్న వాళ్ళంతా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తూ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కుండ మార్పిడి చేసినట్టు అన్నీ కూడా అది ట్రాన్స్ఫర్ చేసుకుంటాం, అమ్ముకుంటాం, చేసుకుంటాం. ఒక పర్పస్ కోసం ఇచ్చారు. ఇది సినిమాల్లో నేను 12 సంవత్సరాలు పనిచేసి గవర్నమెంట్ ప్రసార భారతిలో ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నేను రిటైర్డ్ అయ్యాను. ఇప్పుడు అలాంటిది అవినీతికి ఇన్ని జరుగుతున్నా కూడా గవర్నమెంట్ ఏం చేస్తున్నారో తెలియని పొజిషన్లో ఉంది. ఇక్కడ ఫేక్ మెంబర్స్తో ఎలక్షన్ జరిపించడానికి రెడీ అయిపోయింది. కాబట్టి దీని మీద సరైన యాక్షన్ తీసుకుని ఎలక్షన్కి ఆఫ్ చేసి మిగతాది అవినీతిని నిర్మూలన చేసి చక్కని దీంట్లో చేస్తే బాగుంటుందని మా కోరిక.
అక్రమాలపై సినీ కార్మికులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన సర్కార్ విచారణకు ఆదేశించింది. ప్రభుత్వం ఇచ్చిన భూమిలో 365 ప్లాట్లే చేయాలని సొసైటీ నిర్ణయించింది. కొందరికి 1000 గజాలు, మరికొంతమందికి 600 గజాలుగా చాలా మంది రిజిస్టర్ చేయించుకున్నారు. వాస్తవానికి హైదరాబాద్ లో సొంత ఇల్లు ఉన్న వాళ్ళు అనర్హులు. కానీ శ్రీనగర్ కాలనీ, బంజారాహిల్స్ లో ఇల్లు ఉన్న వాళ్ళు కూడా 1000 గజాలు సొసైటీలో దక్కించుకున్నారు. ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు 14 ప్లాట్లు భూములను పంచుకున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ జాబితాలో కొంగర జగ్గారావు, మురళీమోహన్, ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, కాజీ సూర్యనారాయణ, గంగాధర్రావు, సివి కృష్ణారావు, కెఎల్ నారాయణల వంటి వారు సొసైటీలో కీలకంగా వ్యవహరించారు. సొసైటీలో జరిగిన అక్రమాలపై చర్యలు తీసుకోవాలని సర్కారుకు ఎన్నో నివేదికలు అందాయి. అయినా సినీ పెద్దల ఒత్తిళ్లతో అవన్నీ బుట్టదాకలే అయ్యాయి. సొసైటీలోని అక్రమాలు చిత్రం భలారే విచిత్రాన్ని తలపిస్తాయి. మొదట స్థలం పొందిన వారెవరూ ఇప్పుడక్కడ లేరు. ఒక్కో స్థలం 3-4 చేతులు మారింది. రూల్స్ ప్రకారం స్థలం అమ్ముకుంటే మెంబర్షిప్ రద్దవుతుంది. కానీ ఇదంతా వారి విషయంలో ఇవేవీ పనిచేయవు. జీహెచ్ఎంసీ, హౌసింగ్ సొసైటీ, ప్రభుత్వ జీవోలు ఇచ్చిన మార్గదర్శకాలు ఏవీ ఇక్కడ పనిచేయవు. సహకార శాఖ సూత్రాలను తుంగలో తొక్కారు. రాక్ గార్డెన్ కోసం కేటాయించిన స్థలంలో వాణిజ్య భవనం వెలిసింది. దీని ద్వారా వచ్చే ఆదాయం కూడా సొసైటీకి దక్కడం లేదు. అంతేనా, అటు ప్రభుత్వానికి కానీ జీహెచ్ఎంసీ నిబంధనలేవీ పట్టించుకోకుండా గుడిని నిర్మించారు. దేవాలయం కోసం 42 గజాల స్థలం కేటాయించారు. ఏ తీర్మానం లేకుండానే దాన్ని 652 గజాలకు పెంచేశారు. ఇలా పెంచుకుంటూ పోతూ దాన్ని 3250 గజాలకు చేర్చారు. ఇప్పుడు అక్కడ ఏకంగా 16 దేవాలయాలను నిర్మించారు. ఈ ప్రాంతంలో కేవలం నివాస స్థలాలు మాత్రమే ఉండాలి. కానీ డబ్బింగ్ థియేటర్లతో పాటు వాణిజ్య కేంద్రాలను నిర్మించారు. టోటల్ గా ఇప్పుడు దాన్ని సొసైటీ అనకుండా వ్యాపార కేంద్రం అనడం కరెక్ట్. గత 52 సంవత్సరాల నుంచి నేను సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను. సొసైటీ ఫార్మ్ చేసిన కొత్తలోనూ నేను ఫస్ట్ టైం మెంబర్ని అయ్యాను. కానీ నాకు ఇంతవరకు కూడా ప్లాట్ అలాట్మెంట్ కాలేదు. ఇదివరకు జస్టిస్ రాధాకృష్ణ కమిషన్ రిపోర్ట్లో కూడా సీనియర్ డైరెక్టర్ గోపాలకృష్ణ ఆయనకి స్థలాన్ని ఎలా అయినా ఇవ్వాలి అని రిపోర్ట్ ఇచ్చారు. తర్వాత కూడా డిఫరెంట్ కమిషన్లు వేసినప్పుడు కూడా నా పేరు మెన్షన్ చేసి ఆయనకి ఇవ్వాలి సీనియర్ మెంబర్ అని అన్నారు. అయినా కూడా సొసైటీ ఏం కేర్ చేయలేదు. సొసైటీ ఏర్పడి 30 ఏళ్లయింది. అయినా 42 మంది వెయిటింగ్ లిస్టులో ఉన్నారు. ఇలా ఉన్న వారి దగ్గర నుండి డెవలప్మెంట్ ఛార్జీలు వసూలు చేయరాదు. కానీ సొసైటీ అధినేతలు ఒక్కొక్కరి దగ్గర నుంచి 5 లక్షల వరకు వసూలు చేశారు. ఇక్కడ వాణిజ్య సముదాయాలను నిర్మించకూడదని నిబంధనలున్నాయి. అయినా ఇవేవీ పట్టని వారు పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లు కట్టారు. ఇక సొసైటీ కార్యదర్శి కాజా సూర్యనారాయణది మరో చరిత్ర. ఈయన సొసైటీకి 26 ఏళ్లుగా కార్యదర్శిగా ఉంటూ ఈ అక్రమాలన్నింటికీ సాక్ష్యంగా ఉన్నాడు. అంతేకాదు, ఒకరికి ఒకే ప్లాట్ అన్న విషయాన్ని తుంగలో తొక్కి తన 13 ఏళ్ల కొడుకు పేరుతో ప్లాట్లు కూడా ఇప్పించుకున్నాడు. ఇదొక్కటే కాదు, ఆయన కుటుంబ సభ్యుల పేరుతో మరో 5 ప్లాట్లు తీసుకున్నాడు. మరోవైపు నటుడు మురళీమోహన్తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు 7 ప్లాట్లు ఉన్నాయి. దీంతోనే జేబెరీ కన్స్ట్రక్షన్స్ కు పునాదులు వేసుకున్నాడు మురళీమోహన్. మళ్ళీ అదే మెంబర్స్తో మళ్ళీ ఈ ఎలక్షన్స్ చేయాలని నోటిఫికేషన్ వచ్చింది. ఇదివరకు కిరణ్మయ్య గారు జాయింట్ సెక్రటరీ ఆవిడ కమిషన్ రిపోర్ట్ ఇచ్చి దాంట్లో 80% ఆఫ్ ది మెంబర్స్ ఆర్ నాన్ మెంబర్స్. మెంబర్షిప్కి ఎలిజిబిలిటీ లేని వాళ్ళందరూ మెంబర్స్గా ఉన్నారు. ఆ సొసైటీలో స్థలాలన్నీ పనిచేసుకున్నారు. ఇది ఫిలిం వర్కర్స్కి, ఫిలిం టెక్నీషియన్స్, ఫిలిం ప్రొడ్యూసర్స్కి కావలసిన స్థలాల్లో బయట వాళ్ళందరూ ఆక్రమించుకున్నారు. ఈవెన్ హిందీ వాళ్ళు కూడా ఆక్రమించుకున్నారు. ఒక్కొక్కళ్ళు 2 స్థలాలు 3 స్థలాలు రాయించుకున్నారు. వాళ్ళు ఒకళ్ళది అమ్మేసుకుని మళ్ళీ ఇంకోటి కొనుక్కుని ఇలాగా కుండ మార్పులు అనేక రకాలు జరిగాయి. చాలా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి. అంచేత ఎలక్షన్స్ జరపకూడదు అని చెప్పి ఇదివరకు మేము ఒకసారి రాజయ్య గారు మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ఎలక్షన్ స్టాప్ చేయించాం ఒకసారి. మొత్తం మీద ఎన్ని కమిటీలు వేసినా, ఎన్ని నివేదికలు ఇచ్చినా అక్రమార్కులపై చర్యలు తీసుకోవడానికి సర్కార్ పెద్దలే వెనకాడుతున్నారు. టోటల్ గా అర్హులకు ప్లాట్లు దక్కవు. అక్రమార్కుల ఆగడాలకు బ్రేకులు పడవు. ఇంత జరుగుతున్నా సొసైటీ కోరిందే ఆలస్యంగా ఎన్నికలు నిర్వహిస్తుండడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు కళ్ళు తెరిచి ఎన్నికలు వాయిదా వేసి అక్రమాలపై విచారణ జరపాలని బాధితులు కోరుతున్నారు.